మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి రోజు. ముఖ్యంగా శివరాత్రి యొక్క ప్రాధాన్యతను మనకి చెప్పడానికి శివుడు లింగ రూపం దాల్చినటువంటి రోజు మహాశివరాత్రి రోజని. పార్వతీదేవి యజ్ఞం తర్వాత హిమవంతుడికి పుత్రికగా జన్మించినటువంటి పార్వతీదేవికి శివుడితో వివాహము జరిగినటువంటి రోజు మహాశివరాత్రి రోజు. శివుడు హాలాహల విషాన్ని స్వీకరించినటువంటి రాత్రి శివరాత్రి రోజుని. ఈ రకంగా మహాశివరాత్రి గురించి ఇన్ని పురాణాల కథల ద్వారా తెలియజేస్తారు. అందులో మహాశివరాత్రికి సంబంధించినటువంటి పురాణ కథల ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనేటువంటి తర్కం రావడం, వారిద్దరూ కొంచెం వాదించుకోవడం, ఆ తర్కం ఏదైతే ఉన్నదో గొడవకి దారితీయడం, అది యుద్ధం వరకు కొనసాగడం. అప్పుడు దేవతలు భయపడి శివుణ్ణి ప్రార్థించినప్పుడు వారిరువురి మధ్య శివుడు లింగ రూపంలో, జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై మీ ఇరువురిలో ఈ లింగానికి సంబంధించినటువంటి ఆది కానీ అంత్య భాగాన్ని కానీ ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్పవారు అనేటువంటి చెప్పడం. చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనంతో ఆ లింగం ఉన్నటువంటి పై భాగాన్ని తెలుసుకోవడం కోసం ప్రయాణం చేయడం, శ్రీ మహావిష్ణువు కింది భాగం వైపు ప్రయాణం చేయడం. ఎంత దూరం వెళ్ళినా శ్రీ మహావిష్ణువుకి అంత్య భాగం తెలియకపోవడం, అది తెలుసుకుని విష్ణుమూర్తి వెనక్కి తిరిగి రావడం. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా ఎంత దూరం వెళ్ళినా ఆది తెలియకపోవడం. అప్పుడు అదే సమయంలో పైనుంచి వచ్చేటువంటి ఒక కేతకీ పుష్పాన్ని చూసి, అనగా మొగలి పువ్వుని చూసి, నేను పై భాగాన్ని చూశాను, పైనుంచి నేను తీసుకొచ్చాను, నేను అబద్ధం చెప్తే నువ్వు దాన్ని నేను చెప్పింది నేను చూశాననేటువంటిది నిజమని శివుడి దగ్గర అబద్ధపు సాక్ష్యం చెప్పాలని చెప్పడం, బ్రహ్మ శపిస్తాడనే భయంతో ఒప్పుకోవడం. అలాగే మధ్యలో గోమాత కనబడితే గోమాతను కూడా సాక్ష్యం చెప్పమని తీసుకెళ్ళగా శివుడు ముందు కేతకీ పుష్పం బ్రహ్మ ఆదిని చూశాడని అబద్ధం చెప్పడం, గోవు ముఖముతో అబద్ధం, పృష్ఠభాగంతో నిజం చెప్పడం చేత శివుడికి విషయం అర్థమయ్యి ఈ రోజు నుంచి కేతకీ పుష్పం పూజలకి పనికిరాదని శాపం ఇవ్వడం, గోముఖం చూస్తే పాపం అని, గోవు యొక్క పృష్ఠభాగం చూస్తే పాపాలు హరిస్తాయని శాపం ఇవ్వడం, బ్రహ్మదేవుడికి ఈ రోజు నుంచి ఎటువంటి పూజలు జరగవని శాపం ఇవ్వడం. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా శివుడికి నీవు ఈ రోజు నుంచి లింగ రూపంలోనే ఆరాధింపబడతామని ప్రతిశాపం ఇవ్వడం. ఈ శివపురాణంలో చెప్పినటువంటి ఈ లింగోద్భవ కాలానికి సంబంధించినటువంటి ఈ కథని ప్రతి ఒక్కరూ మహాశివరాత్రి రోజు వినాలి. అలా విని ఈశ్వరుని లింగ రూపంలో ఆరాధించినటువంటి వారికి, అభిషేకం వంటివి చేసుకున్నటువంటి వారికి సకల దోషములు తొలగిపోతాయి. ఈ కథలో దాగున్న కొన్ని నిగూఢ విషయాలు మనం పరిశీలిస్తే, మనం పుష్పాలతో పూజ ఏదైతే చేస్తామో, పుష్పాలకి మన మనసులో ఉన్నటువంటి భావాన్ని భగవంతుడికి చేర్చగలిగేటువంటి శక్తి ఉన్నదని కథ మూలంలో మనం పట్టుకోవాలి. అలాగే పృష్ఠభాగం ఎంతో పుణ్యమైనదని, అందుకనే గోవు ద్వారా వచ్చేటువంటి ఆవు పాలు, వెన్న, నెయ్యి కావచ్చు, గోమయం వంటివి కూడా మనకి శుభాలను కలగజేస్తాయని మనం అర్థం చేసుకుని, అలాగే ఎటువంటి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికైనా సరే వాదనలు తప్పలేదు. మన యొక్క వాదనల్ని నియంత్రించుకుని సత్యంతో ఉంటే అటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయాల్ని ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. నమస్కారం, మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.